దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఉదయకాలమున తన కృపనిచ్చి మనలను సజీవుల దేశంలో సజీవులు ఉంచి పరిశుద్ధ దినమున యొక్క ఆశీర్వాదమును మనము పొందుకొని ఈ దినము సమస్త జనుల ఎదుట దేవుడు ఏర్పాటు చేయబడిన జనాంగములో మనం ఉండడానికి దేవుడు ఎంతో కృపనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు జాన్ ధనరాజు గారికి, కూడి ఉన్నటువంటి సేవకులకును కుటుంబాలకును ఉదయకాలమున దేవుని పరిశుద్ధ నామములో వందనాలు. మీకందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాము. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారు గురువుగా మనకు ఉన్నారు. ఆయనకు శిష్యులుగా మనం ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క మాటలను విందాం, ధ్యానించుదాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడవు నీవే. నీవు నిజమైన దేవుడవు. భూమి మీద నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరని సాక్ష్యముగా మేము ఉండడానికి కృపనిచ్చిన దేవా, నీ స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. అలాగే నీ పరిశుద్ధమైన జీవం కలిగిన నీ మాటలను మా వినికిడిలో వినిపించి మా కుమములను ఉత్తేజపరిచి ఉజ్జీవింపచేసి నీ పరిశుద్ధ దినము యొక్క శ్రేష్టతలోను వారసత్వములోను విజయములోను మేము కొనసాగడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సర్వశక్తుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథమును మనము తెరిచినట్లయితే గనుక యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని స్తోత్రం, ఆమేన్. యేసుక్రీస్తు వారు తన మహిమను, తన ఉండే స్థలమును మనకు తెలియపరుస్తున్నారు. భూమి మీద పరిశుద్ధమైన స్థలము లేదు అని, పవిత్రులు ఉండే స్థలము భూమి మీద లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పరిశుద్ధంగా జీవించినప్పుడు వారిలో ఏ పాపము లేదు. దేవుడు తన చేతులతో నిర్మించినప్పుడు వారికి ఏ పాపము అంటలేదు. కానీ ఎప్పుడైతే మోసపోయారో అప్పుడు లోకము అందంగా కనిపించడము, పాపము ఇష్టంగా అనిపించడము, ఇవి రెండు జరిగిన తరువాత దేవుడు చేసినటువంటి ఆ పరిశుద్ధ మహిమను ఆదాము అవ్వలు కోల్పోయారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు మనకు భూమి మీద పరిశుద్ధ స్థలము ఎక్కడైనా ఉన్నదా అని అంటే గనుక దేవుడు మాట్లాడి యెరూషలేములో నా మందిరమును మీరు నిర్మించండి, దానిని నేను మీ కొరకు పరిశుద్ధపరుస్తాను, అభిషేకిస్తాను, నా మహిమతో నింపుతానని ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా తెలియపరిచి, సొలొమోను ద్వారా మందిరం కట్టించి ఆ మందిరములో మాత్రమే దేవుడు తన మహిమను ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధమైన స్థలములో ఉన్న దేవుని యొక్క గుణాతిశయములను మనం చూడగలుగుతున్నాం. అన్ని నామాల కంటే దేవుని నామము, యేసు నామము మాత్రమే ఉన్నతమైనది, మహోన్నతమైనది, శ్రేష్టమైనది, నిర్మలమైనది, పవిత్రమైనదని మనము దేవుని యొక్క వాక్యం ప్రకారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడను. భూమి మీద దేవునికి పరిశుద్ధ స్థలం లేదు కాబట్టినే ఇశ్రాయేలు వారు ఎన్ని మారులు బలులు అర్పించినా వారి యొక్క పాపము చాప కింద నీరులా వెళ్ళిపోతుందే తప్ప వారి స్వభావం మారటం లేదు. ఆ కాలములలో దేవుడు తన ప్రజలను చూసి చూడనట్టు ఉన్నాడు, గాని ఇప్పుడైతే అందరూ కూడా మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి మార్పు కోరుకుంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు అని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని, పరిశుద్ధ స్థలంలో నివసించువాడనని సెలవిచ్చిన మాట, ఆ మాటను తన ప్రజల జీవితాలలో కూడా ఉద్భవించాలని, వారి యొక్క ప్రాణాత్మ దేహములలో కూడా దేవుని స్వభావ లక్షణాలతో జీవించడానికి అలాంటి దైవికమైన కృప పొందుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు చూపిన కృపను బట్టి ఈరోజు భూమి మీద ఉన్న సమస్త జనులకు కూడా, అన్ని గోత్రాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని భాషలు కలిగిన వారికి కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క స్వభావ లక్షణాలతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశను తీర్చేవారిగా యేసుక్రీస్తు వారిని లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. పంపించిన తరువాత ఆయన మెస్సయ్యగా లోకానికి వచ్చారు అని సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన లోకానికి రావడానికి గల కారణం కూడా తెలిసిన విషయము. లోకములోనికి యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా మనము గుర్తించినట్లయితే గనుక యాకోబు కుటుంబములో నుంచి, అంతకు ముందు ఉన్న లేఖనాలు, ప్రవచనాలన్నీ కూడా మనం గుర్తించాము, గ్రహించాము. అయితే జన్మము రూపముగా, ప్రవచన రూపముగా, దేవుని యొక్క నామము రూపముగా ఉద్భవించినట్లుగా, జన్మించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆది కాండములో 29వ అధ్యాయములో 29వ అధ్యాయము 35వ వచనం చదువుదాం త్వరగా. ఆది కాండము 29:35 వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఆమేన్. యూదా అను పేరు పెట్టెను. యూదా అను పేరుకు ఆమె ఎందుకు పెట్టినది లేయా అని మనం గమనించినట్లయితే, నేను యెహోవాను స్తుతించేదను అన్న ప్రేరేపణ, ఆత్మ యొక్క ప్రేరేపణ, హృదయం యొక్క ప్రేరేపణ, మనస్సాక్షి చేత లేయా దేవునిని స్తుతించాలని కోరుకున్నదట. ఆ స్తుతి పొందదగిన వాడే భూమి మీదకు యాకోబు వంశములో నుంచి యూదాను పంపించాడు. దేవుడు తన బిడ్డను పరలోకములో నుంచి బాహ్య రూపముగా యూదా దేవుని స్తుతించే వంశముగా ఉండాలని దేవుడు మొట్టమొదట యాకోబు కుటుంబములో ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాడు యూదాకి. అంతటి దైవ కృప ఈరోజు మనము పొందుకోగలుగుతున్నాం. ఆ యూదా ఎలాగైతే
దేవుని స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యూదాలో నుంచి, ఆ పరిశుద్ధ స్థలములో నుంచి, దేవుడు కోరుకున్న స్థలములో నుంచి మనలను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? మనము ఆయన పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు కూడా పాపము లేనివాడని, స్వార్థము లేనివాడని, అసూయ లేనివాడని, లోకాశలు లేనివాడని, ఇవన్నీ కూడా లేని స్వభావం కలిగిన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున ఆ సాక్ష్యము రుజువు అవ్వడానికి అన్య జనులలో ఉన్న మనలను కూడా దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలుడు అని అన్య జనుల ప్రజల దగ్గరకు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా ప్రత్యక్షమైనప్పుడు, సజీవుడిగా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆ గుర్తులు ఈ రోజున మనకు కూడా ఉన్నాయి. ఆ గుర్తులను బట్టి మనము దేవుడు పరిశుద్ధుడు అని గుర్తించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలములోనే నివాసం చేసేవాడు. మరి ఇంకెక్కడ కూడా నివాసము చేయలేడు. నివాసము చేయడానికి భూమి మీద స్థలము లేదు ఆయనకు. ఎక్కడైనా స్థలము ఉన్నది అని అంటే గనుక ఎవని హృదయము తెరవబడుతున్నదో, ఎవని జీవితంలో దేవుని పట్ల ఆసక్తి, ప్రేమ, గౌరవము, ఘనతను దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నారు, అక్కడే దేవునికి స్థలము దొరుకుతున్నది. భూమి మీద సమస్త జనులందరూ కూడా లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా స్థలం ఇస్తున్నారు, కానీ వాక్యానికి, పరిశుద్ధమైన స్థలానికి దేవునికి స్థలం ఇవ్వట్లేదని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, మనము పరిశుద్ధుడైన దేవుని మనం కొనియాడుచున్నాం. ఏ పాపము లేనివాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరలోకములో ఉన్నదంతా కూడా మనకు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకనగా మా అవసరాలు తీర్చబడటం కొరకు. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించిన స్థాయిలో ఈ రోజున మనము మన హృదయాలు తెరవబడాలని కోరుకుంటున్నాను. వాక్యము తెలుసు, శాస్త్రము తెలుసు, జ్ఞానము తెలుసు, దేవుని యొక్క పద్ధతులు, నియమాలు తెలుసు, కానీ దేవుని లోతైన స్వభావం యొక్క ఉద్దేశాలు మాత్రం గ్రహించిన వారు ఈ రోజున దేవునికి అనుకూలంగా కొంతమంది మాత్రమే ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. అపోస్తలులు పూర్వకాలమున ఉన్నారు. క్రొత్త నిబంధన ప్రకారం పూర్వకాలమున ప్రవక్తలు ఉన్నారు. కొత్త నిబంధన ప్రకారము అపోస్తలులు ఉన్నారు. ఆ తరువాత దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని అనేక మంది ప్రవక్తలను, అపోస్తలులను నియమించుకొని, ఇంకా అనేక తన పరిచర్య నిమిత్తం కొన్ని పరిచర్యలను జరిగించడం కొరకు వారందరినీ కూడా పిలుచుకుని ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ స్థలములో నివాసం చేయడానికి ఈరోజు అనేకమైనటువంటి పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకుని వెళతాం. అయితే పరిశుద్ధ హృదయాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరు కూడా ఆలోచించలేరు. ఆలోచన ఎవరికి రాదు కూడా. లోకానికి అధికారి అయినటువంటి సాతానుడు, అపవాది ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడు అని అంటే కనుక, పరిశుద్ధత అనేది కోరుకున్న దేవునికి పరిశుద్ధత లేకుండగానే లోకంలో ఉన్నదంతా కూడా ఇచ్చి దేవునిని గణపరచాలని కోరుకుంటున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు నన్ను అన్ని వేళల్లో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు ఇవ్వటం లేదు అంటున్నాడు. వారి హృదయము నాకు ఇస్తే గనుక
అదే పరిశుద్ధమైన స్థలము, అదే పరిశుద్ధమైన నేను నివాసము చేసే స్థలము. పరలోకములో నుంచి భూమి మీదకు మనుష్యుడిగా వచ్చుటకు స్థలము దొరికిన తప్ప హృదయంలోనికి, జీవితంలోనికి ప్రవేశించడానికి దేవునికి చాలా మంది జీవితాలలో స్థలము లేదు. కొందరు మాత్రమే, పూర్వకాలమున భక్తి పనులు మాత్రమే స్థలం ఇచ్చారు దేవునికి. దేవునిని గుర్తించిన వారు, యెహోవాను కొనియాడడానికి ఇష్టపడిన వారు, పరిశుద్ధుడైన దేవునిని అనుసరించాలని కోరుకున్న వారు మాత్రమే ఆ పరిశుద్ధమైన దేవునికి పరిశుద్ధ స్థలముగా వారి జీవితాలు సమర్పించుకున్న స్థితిగతులు పూర్వకాలమున అనేక మంది జీవితాలు మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించువాడని ఆయనకు మంచి పేరు ఉన్నది. ఆ పేరుకు తగినటువంటి క్రియలు, పనులు ఈ రోజున సంఘముగా చేయడానికి సిద్ధపడాలి. పరలోక రాజ్యానికి రక్త మాంసాలు చేరవు గాని మన నీతి క్రియలు మాత్రమే చేరతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్న మనం ఏ మంచి చేసినా, చెడు చేసినా ఆ క్రియలకును ఆ పనులకును తగిన ఫలము దొరుకుతుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఇలాగూ సెలవిస్తుంది, మీరు శ్రేష్టమైనది ఎంచుకుంటే ఆ శ్రేష్టమైన జీవిత విలువలు గాని, క్రియలు గాని, పనులు గాని అవన్నీ కూడా మీకును మీ కుటుంబానికి కూడా వర్తిస్తాయి. అలాగే నన్ను గుర్తించక, నన్ను వెంబడించక మీకు ఇష్టమైన దారిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవి కూడా మీరు పొందుకుంటారు. భూలోకమందును అవి పొందుకుంటారు. అలాగే ప్రకటన గ్రంథములో చెప్పబడిన మాట ప్రకారము మీ క్రియలు మీతో పాటు వస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుచేత అక్కడ పరలోకములో దేవుడు మనకు తీర్పు కూడా చేస్తాడు. ఏ తీర్పు చేస్తాడు అంటే గనుక పాపము, శాపము, మరణము కొట్టివేయబడిన తీర్పు కాదు గాని పరిశుద్ధముగా పునర్జన్మ పొందినటువంటి మనకు ఎప్పుడైతే పునర్జన్మ పొందామో ఆ రోజు నుంచి మరణించే వరకు కూడా ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియలకు, అది మంచి విత్తనం అయితే మంచి క్రియలు, మంచి ఫలాలు, మంచి కిరీటాలు, దైవ కిరీటాలు, బహుమానాలు పొందుకుంటాం. అయితే చెడ్డవి అయితే గనుక అతిక్రమము, అక్రమము, లోకములో ఉన్న వాటికి మరలా మనసు పెట్టడము, దేవుని వైపు చూడకుండగా లోకము వైపుకు చూచటమును, ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మన యొక్క విషయాలలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యొక్క వాక్యము రెండు వైపులా ఉన్నది, ఒకవైపు కాదు, రెండు వైపులా కూడా ఉన్నది. దేవుని యొక్క కోపమును ఎవరికి కూడా మన జీవితాలలో ఎవరైనా చూసినట్లయితే కనుక వారు గ్రహిస్తారు. దేవుని మనస్సు, ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరమును, జాలిని, ఇలాంటివన్నీ కూడా ఆయన దయగలిగిన లక్షణాలు చూసినట్లయితే కనుక అందరూ కూడా ఆయనతో పాటు నడుచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క కోపాన్ని కానీ, దేవుని యొక్క ఆగ్రహాన్ని కానీ చూసిన వారమైతే గనుక తట్టుకోలేం. ఆయన స్వభావాన్ని మనం భరించలేం. ఎందుకంటే గనుక దేవునిని మనము రెండు వైపులా చూడాలి, ఒకవైపు మాత్రమే కాదు. ఈరోజు దేవునిని చాలా మంది ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. రెండు వైపులా చూస్తే గనుక మనము ఎంత జాగ్రత్తగా బ్రతకాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మహాపరిశుద్ధుడు అయి ఉండి కూడా, పరిశుద్ధ స్థలములు నివసించేవాడై ఉండి కూడా ఎవరైతే భూమి మీద తన ప్రజలు వినయముగాను, భక్తిగాను, విధేయత కలిగిన వారుగా జీవిస్తుంటారో వారి దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు తనకు తాను తగ్గించుకొని తన ప్రజలతో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు
వారికి భూ ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు. మానవ జాతి ప్రజలు ఎవ్వరు కూడా వారికి సపోర్ట్ లేరు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే వారు ప్రత్యేకించబడిన వారికి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు కాబట్టి వారికి తల్లి అయినా తండ్రి అయినా అన్ని దేవుడే వారికి సమస్తం. అయితే ఆ ప్రజలు మధ్యలో దేవుడు నేను మీ మధ్యన పరిశుద్ధ స్థలమును కోరుకుంటున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధ స్థలమును కోరుకోవడానికి ఇష్టపడిన దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్యలో 12 దేవుని నివాసము చేసే ఆ స్థలమును కోరుకుని ఆ స్థలము చుట్టూ కూడా 12 గోత్రాలను నివాసం చేసుకోవడానికి దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మన మధ్యలో దేవుని మందిరం ఉన్నది. గ్రామాలలో కూడా దేవుని మందిరాలు కట్టబడుతున్నాయి. పట్టణాలలో కూడా దేవుని యొక్క నివాస స్థలాలలో అనేకముగా ఉన్నాయి. అయితే దేవుడు కోరుకునే స్థలము లేదు. దేవుడు కోరుకునే స్థలములోనికి ప్రవేశిస్తున్నారు తప్ప ఆ ప్రవేశించిన స్థలం యొక్క గుణాతిశయములు మానవ జీవితంలో ప్రవేశించలేకపోతున్నాయి. ఇందును బట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. నేను పరిశుద్ధుడిని అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములోను సమస్త జనులకు తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. ఆ గుణాతిశయములను ప్రచురించడానికి మనలను పిలుచుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ గుణాతిశయములను ప్రచురించడానికి కావలసినటువంటి కృప మనకిస్తున్నాడు. అయితే మనము ఆయన యొద్దకు వెళ్ళి, దేవా నేను నీతో కలిసి సహవాసం చేయాలి, నీతో కలిసి నేను సహజీవనం చేయాలని ఎవరైతే కోరుకుంటారో వారి కొరకు దేవుడు అంటున్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను ఎవరి యందు నిలిచి ఉంటాను, నా యందు నిలిచి ఉన్నవాడు నా మాట వినును అన్నాడు. నా యందు నిలిచిన వాడు నా మాట వినును. ఆ మాట ప్రకారం జీవించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆ మాట ప్రకారం జీవించిన వాని పట్ల నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు తలుపు తట్టుతున్నాడు. హృదయమనే తలుపును తట్టి ఎవరైతే నా స్వరమును వింటారో, నా యొక్క మాటను వింటారో, నా పరిశుద్ధ స్థలములో వారికి నేను చోటు కల్పిస్తాను అన్నాడు. నా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి పరలోక ద్వారాలు తెరుస్తానంటున్నాడు. నా పరిశుద్ధ పట్టణములో నివాసం చేయడానికైనా, యాజకత్వం చేయడానికైనా, దేవునికి కుమారుడిగా ఉండడానికైనా, కుమార్తెగా ఉండడానికైనా నేను ద్వారములు తెరిచి నా ప్రజలను నేనుండు స్థలములోనికి ఆహ్వానించడానికి స్వాగతిస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘమైన మనము, దేవుని రాజ్యమైన మనము, దేవుని మందిరమైన మనము, దేవుని ఆలయమైన మనము, దేవుని యొక్క నివాసమైన మనము ఆయనను కోరుకుని ఆయన పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించడానికి ఇష్టపడదాం. యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి యెరూషలేములో ఉన్న యాజకత్వం ప్రకారము. ఇప్పుడైతే అందరూ కూడా అన్ని భాషలు కలిగిన వారు, అన్ని జాతులు కలిగిన వారు, అన్ని కాలాలలో ఉన్న వారందరూ కూడా దేవుడి పరిశుద్ధ స్థలములోని ప్రవేశించడానికి ఉచితముగా మనకు ప్రవేశం దొరుకుతున్నది. ఎటువంటి ఖర్చు లేకుండగానే, ఎటువంటి లోక సంపద లేకుండగానే, లోకములో ఉన్నది ఏది కూడా మోసుకుని తీసుకుని వెళ్ళడానికి అక్కడికి చేరవు. ఆ రాజ్యములో, ఆ లోకములో, ఆ యొక్క దేవుడు ఉండే ఆ పరలోకములో భూ సంబంధమైనది ఏది కూడా తీసుకుని పోవడానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ మనకిచ్చింది ఏదైతే ఉన్నదో దానిని గట్టిగా పట్టుకుని మనము వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధ స్థలములోనికి, ప్రత్యక్ష గుడారంలోను ప్రవేశించిన యాజకుడు ఒకవేళ తప్పు చేసి తన తప్పును ఒప్పుకోకుండా ప్రవేశిస్తే గనుక
ఆ పరిశుద్ధ స్థలంలోనే మరణిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏ తన మొలకు యాజకుడు ఆ మొలకు కట్టిన గంటకు ఆ తాడును బట్టి చనిపోయిన యాజకుడును బయటకు తీసుకురావాలని దేవుడే మోషే ద్వారా యాజకుడికి ఇవి ఎన్ని మళ్ళీ పద్ధతులు ఉండాలి అని చెప్పి నడిపించాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి పాపానికి చోటు లేదు, అసత్యానికి చోటు లేదు, లోకాశలకు చోటు లేదు, లోక బంధాలకు చోటు లేదు, లోక నియమాలకు చోటు లేదు, లోక మర్యాదలకు చోటు లేదు. లోకములో ఉన్న దేనికి కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి చోటు లేదు. దేవుడు లోక మర్యాదను అనుసరించకుండా లోకములో ఉన్న వాటిని మీరు శాస్త్రులు పరిచయులు గణపరిచినట్లుగా మీరు గణపరుస్తున్నారేమో చూచుకొనుడి. దానికి చోటు ఇవ్వకుండా వారు పులిసిన పిండిని వారు ఎలాగైతే కలిగి ఉన్నారో అలాంటి స్థితిగతులు మీరు మీలో ఉండకుండా జాగ్రత్త పడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిర్మలుడును, యాజకుడును, ప్రధాన అపోస్తులను, ప్రధాన యాజకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను మనం ఇంకా చాలా చక్కగా వివరించుకోవచ్చు. అయితే హృదయము దేవుని కావాలని ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మన దగ్గర ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు కలిపి పవిత్రపరచుకుని యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసముల చేత పవిత్రపరచుకుని రక్తము చేత శుద్ధీకరించుకుని మనలను మనము దేవుని యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడినట్లయితే గనుక ఆ స్థలములోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు ఆహ్వానిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వస్తున్నప్పుడు ఎలాగైతే తండ్రి దూరా నుండి చూచి నా కుమారుడు వస్తున్నాడు అని పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాజ్యములోనికి, ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఆహ్వానిస్తున్నాడు, హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నిర్మలుడు, పాపము లేనివాడు అని పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి. దేవుడు స్తుతించదగిన వాడు అని ఆయనకు యూదా అని పేరు పెట్టి ఆ యూదా వంశములో నుంచి ఈరోజు మనమందరం కూడా మిళితమై ఉన్నాం, ఏకమై ఉన్నాం. యూదాలో నుంచే కొదమ సింహముగా మెస్సయిగా రాబోతున్న యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకు రాబోతున్న పెండ్లి కుమారుడిగా మనం చూడడానికి ఇష్టపడుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారిని మనం ఎలాగైతే పాపము లేనివాడు అని 33 సంవత్సరాలు చూసిన ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మహోన్నతుడైన మనము అలా ఆ దైవ స్వభావం కలిగిన వాణిని కొనియాడడానికి కూడా ఆ అర్హతను మనం కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ఆ ధన్యతను మనకి ఇచ్చాడు. దేవుడి స్తుతినొందదగిన వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులే దేవుని స్తుతిస్తారు. యేసుక్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడిన నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని స్తుతిస్తుంటారు. లేయాను దర్శించిన తరువాత దేవుడు స్తుతినొందదగిన వాడు అని దేవుని స్తుతించుతామని ఆయనకు యూదా తన గర్భములో పుట్టిన బిడ్డకు స్తుతి నొందదగిన వాని పేరు పెట్టింది. ఆ పేరు యూదా. ఆ యూదా వంశములో నుంచి, ఆ యూదా రాజ్యములో నుంచి, ఆ యూదా యొక్క పవిత్రతలో నుంచి, ఆ యూదా కొదమ సింహం యొక్క యాజకత్వంలో నుంచి నీతిమంతులుగా ధైర్యం కలిగిన వారుగా మనము ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అట్టి స్థితులలో మనము కూడా నివాసం చేద్దాం. అట్టి పరిస్థితులలో మనము
ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుందాం. రాబోతున్న తరానికి పూర్వకాలంలో ఉన్న వారందరూ కూడా ఎలాగైతే సాక్షులుగా, సూచనలుగా, సాదృశ్యులుగా, భక్తిపరులుగా, నీతిమంతులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేకపరుచుకుని ఎలాగైతే సమస్త జనులకు రుజువులుగా ఎలాగైతే ఉంచాడో అలాంటి దైవికమైనటువంటి నియమాలతో, భక్తి శ్రద్ధలతోను, పరిశుద్ధ స్థలములో ప్రవేశించే యాజకత్వముతోను, దయాళత్వం, దేవుని యొక్క గుణాతిశయములతోను మనం నింపబడుతూ నడిపించబడాలని, మన ద్వారా మన కుటుంబాలు, మన రాబోతున్న తరము వారు, రాబోతున్నటువంటి ప్రజలను, సంఘాలను, రాబోతున్నటువంటి అనేకమైన ప్రజలందరూ కూడా వారికి మనము సాదృశ్యులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే మేఘము సాక్ష్యంగా ఉన్నదో అలాగే దేవుడు మనకు కూడా సాక్ష్యం ఇచ్చాడు. నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడను అనడానికి మీరే నాకు సాక్షులు అన్నాడు. ఆ సాక్ష్యము మన జీవితాల ద్వారా, మన యొక్క స్థితిగతుల ద్వారా, మన యొక్క విలువల ద్వారా దేవునిని గణపరచుద్దాం. ఆ పరిశుద్ధుడైన స్థలములో నివాసం చేసి దేవుని యొద్దకు మనము పరిశుద్ధముగా ప్రవేశించుదాం. అట్టి కృప దేవుడు పూర్వకాలంలో ఉన్న ప్రజలకు ఇచ్చాడు. ఈ చివరి కాలములలో, అంత్య దినాలలో ఉన్న మనకు కూడా దేవుడు తన కృపనిచ్చి మనలను కూడా ఆయన విడిచిపెట్టకుండా అందరూ కూడా మార్పు చెంది నా రాజ్యంలోనికి ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశను, ఆయన కోరికను, ఆయన కోరుకున్న ఉద్దేశాన్ని కూడా మనము తీర్చగలిగిన స్థితిలో ఈ రోజున మనం నిలబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు అనుగ్రహించి నడిపించి దేవుడి మాటలు దీవించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. 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 యేసు జననమే వసంతము, యేసులో వేదాంతము. యేసు జననమే వసంతము, యేసులో వేదాంతము. వేదాంతము వసంతము, వేదాంతము వసంతము. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధుడును, మహోన్నతుడును, మహోన్నతమైన స్థలములో నివసించువాడును, పరిశుద్ధతను నీలో నాలో కోరుకున్నవాడు, హృదయములను పరిశుద్ధముగా ఉంచుటకు ఇష్టపడినవాడు, ఆ పరిశుద్ధ దేవుని నివాస మందిరములుగా మనం ఉండాలని కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, ముగింపు ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. ఎలీషా పాస్టర్ గారు మైక్ ఆన్ చేయండి. ఆఖరి ప్రార్థన, ముగింపు ప్రార్థన చేయండి. పాస్టర్ ఎలీషా గారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినం ప్రత్యేక రీతిగా ప్రభా మీ దీన దాసులను ప్రభా నాయన మీరు మీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు అయ్యా. మీ పరిశుద్ధ నివాసముగా మేము ఉండాలని, పరిశుద్ధత లేకుండా ప్రభా నిన్ను మహిమపరచలేమని ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. క్లుప్తంగా వివరంగా మీరు కోరుకునే విధానము అయ్యా, నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత అయ్యా, నీ చిత్తమును చేయుటే ప్రభా. లోకంలో ఉన్నది ఏది కూడా పరలోకంలో ఉండదు, లోకంలో ఉన్నది ఏది కూడా నీ చిత్తాన్ని నెరవేర్చదని ప్రభా. నీ చిత్తము గ్రహించి నీ ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మమ్మల్ని
ఉంచడానికి మీరు ఇష్టపడుతూ మీ మాటలను తెలియజేసినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణాత్మ దేహములను అయ్యా మీకు పానార్పణములుగా అర్పించుకోవచ్చు. ఈ ఉదయ కాలమందు ఇదిగో నాయన ఈ ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ముఖ్యంగా ఈ దినము కూడికలో పాలు పొందిన మీ దీన దాసులను బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో వాక్యము బోధించిన దాసులను దీవించండి. ముఖ్యంగా ఇదిగో నేను ప్రభా యేసు వైపు చూస్తూ అనే ఈ యొక్క కార్యక్రమమును నడిపిస్తున్నటువంటి ధనరాజయ్య గారిని కుటుంబాన్ని మరి బిడ్డలను దీవించి ఆశించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరి పరిచర్యల్లో మీరు తోడుగుండి నడిపించమని, మా మీద మీ కృప బిడ్డ కృప దావీదుకి చూపిన శాశ్వతమైన కృపను చూపించి నడిపించమని, ఈ దినము కూడికల్లో కూడా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరినీ దీవించిన పాస్టర్ గారికి, ఎలీషా పాస్టర్ గారికి వందనాలు. హెచ్సి బామ్మ గారికి వందనాలు. శాంతకుమార్ గారికి వందనాలండి. సుదర్శన్ గారికి వందనాలండి. పద్మావతి గారికి వందనాలండి. నాజరే పాస్టర్ గారికి వందనాలండి. ఆచార్య గారు మీకు కూడా వందనాలండి. వాణిశ్రీ గారికి వందనాలండి. గ్రేస్ మనోరంజనమ్మ గారికి వందనాలండి. వాక్య పరిచర్య చేసిన దానియల్ మోజెస్ గారికి వందనాలండి. దామోదర్ గారికి వందనాలండి. పాస్టర్ గారు ఆమ్స్టాంగ్ గారికి వందనాలండి. అబ్రహాం లింకన్ గారికి వందనాలండి. అందరికీ పేరు వందనాలండి అయ్య గారు, వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాము. దానియల్ మోజెస్ గారు, పాస్టర్ గారు. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సంతోషము, సమాధానము, సహవాసమును కూడి ఉన్న మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, ఈరోజు సార్వత్రిక సంఘం జరుగుతున్నటువంటి పరిచర్యకును దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. 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 विश्वनाथ प्रसाद जी हमारे बीच में उपस्थित हैं, तैयार हैं, कब से इंतजार में हैं। आइए विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। हे हमारे पिता, सर्व सामर्थी, सर्वमय, स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के